అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంతే కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే లీడర్లు అందరం కలిసి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు. హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒకరు నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యలు పరిష్కారం కావాలనేది భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాల్లో కంటోన్మెంట్ మధ్య కావాలని ఇట్లా డిమాండ్లు ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలని మళ్ళీ మేము చెప్పచ్చు. రెండవ అంశం, ఇవాళ బాలిక నర్మదా మల్లికార్జున రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు, మళ్ళీ సంవత్సరానికి ఇవాళ వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలు జరుగుతాయి, 4 నెలలు జరుగుతాయి, కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్య పరిష్కరించాలో వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే అయ్యాలి. మొత్తం కంటోన్మెంట్ సంబంధించి అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంత ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి వారిని ఈరోజు రెండోసారి కూర్చోలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు ఇస్తాను. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పాను. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరు, పరిష్కారం కావాలో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా అని ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి నిత్య ప్రజల మధ్యలో ఉంటారు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కన పెడితే ఎంపీ గారు నిత్య ప్రజల మధ్యలో ఉంటారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తప్పన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజర్వేషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి అర్థం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి, సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి
ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మొరల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇళ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినారు. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాళ్ళం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పెట్టే ఆస్కారం లేదు. కాబట్టి